హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నడుము నొప్పికి మా అమ్మమ్మ చెప్పిన కొన్ని అద్భుతమైన చిట్కాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టిప్ వచ్చి గోరువెచ్చని నువ్వుల్లోని మసాజ్. నువ్వుల్లోని గోరువెచ్చగా వేడి చేసి ఆ నూనెతో నడుము మీద మసాజ్ చేసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. రోజు ఈ టిప్ ఫాలో అయితే నడుము నొప్పి తగ్గుతుంది. ఈ నువ్వుల్లోని మసాజ్ వల్ల కండరాలు బలపడి నడుము నొప్పి తగ్గుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చి అరిటాకుల కషాయం. అరిటాకులు నీళ్లలో మరిగించి ఆ నీటితో రోజు స్నానం చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చి మెంతి పొడి. రోజు ఉదయం 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి 1 గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగితే కీళ్ళ నొప్పులు నడుము నొప్పి తగ్గుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చి వెల్లుల్లి పాలు. 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు గ్లాస్ పాలల్లో మరిగించి తాగితే వెన్నుముక బలం పెరిగి నడుము నొప్పి తగ్గుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చి పసుపు పాలు. చిటికెడు పసుపు గ్లాస్ పాలల్లో కలిపి తాగితే గోరువెచ్చని పాలలో కలుపుకొని తాగితే నడుము నొప్పి తగ్గుతుంది. ఇవే గాయస్ ఈరోజు నడుము నొప్పికి మా అమ్మమ్మ చెప్పిన కొన్ని అద్భుతమైన చిట్కాలు. ఫాలో అయ్యి రిజల్ట్స్ ఎలా వచ్చాయనని లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. గాయస్ మన ఛానల్ 60 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎటువంటి వీడియోస్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారనేది లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. మీకు ఎటువంటి రెమెడీస్ కావాలి, ఎటువంటి టిప్స్ కావాలి అనేది లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. అంతే గైస్ ఈరోజు వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.